హాయ్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో 23 నుంచి 27 దాకా బిగ్ సేవింగ్ డేస్ అనే ఆఫర్స్ అనౌన్స్ చేశారు. సో ఈ ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్లో ఏ మొబైల్స్ మనం కొనొచ్చు అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఎంట్రీ లెవెల్ నుంచి ఫ్లాగ్షిప్ దాకా మనం ఏ మొబైల్స్ తీసుకోవచ్చు అని ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్తాను. అంటే అండర్ 10,000 నుంచి 50,000 లోపు ఏ మొబైల్స్ మనం కొనొచ్చు, అలానే ఆ మొబైల్స్ ఆ ప్రైస్కి వర్తా కాదా అనే దాని గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. అలానే ఈ మొబైల్స్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఈ మొబైల్స్ పర్చేజ్ చేయొచ్చు. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండర్ 10,000లో చూస్తే మనకి 3 మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ మొబైల్ వచ్చే దగ్గరికి రియల్మీ నార్జో 10A. ఈ మొబైల్ వచ్చే దగ్గరికి మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, అలానే 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఈ మొబైల్కి ట్రిపుల్ సెటప్ కెమెరా ఉంటుంది, అలానే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మొబైల్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ప్రాసెసర్. ఇది మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అంటే గేమింగ్ ఆడే వాళ్ళకి ఈ ప్రాసెసర్ అనేది బాగా యూజ్ అవుతుంది, లైక్ పబ్జీ, COD గేమ్స్ ఆడే వాళ్ళకి. అంటే ఈ బడ్జెట్లో ఈ ప్రాసెసర్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి COD కానీ పబ్జీ కానీ చాలా స్మూత్గా రన్ అవుతుంది ఈ ప్రాసెసర్తో మనం ఆడితే. సో ప్రైసింగ్ వచ్చే దగ్గరికి 3GB 32GB 9,000కి వస్తుంది. 4GB 64GB 10,000కి వస్తుంది. సో అండర్ 10,000లో ఈ రియల్మీ నార్జో 10A ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ కాస్ట్లో ఈ ప్రాసెసర్ అనేది ద బెస్ట్. నెక్స్ట్ మొబైల్ వచ్చే దగ్గరికి మోటరోలా G8 పవర్ లైట్. ఈ మొబైల్లో ఒకటే వేరియంట్ వస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది కూడా ట్రిపుల్ సెటప్ కెమెరాతో వస్తుంది, అలానే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మొబైల్లో ప్రాసెసర్ వచ్చే దగ్గరికి మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్తో వస్తుంది. అంటే మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ హెవీ గేమ్స్కి అంత బాగా పర్ఫామ్ చేయదు, లైక్ COD కానీ పబ్జీ అట్లాంటి గేమ్స్ ఆడుతుంటే ల్యాగ్ అనేది వస్తుంది. కానీ డైలీ యూజ్కి మాత్రం ఈ ప్రాసెసర్ అనేది బాగానే వర్క్ అవుతుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చే దగ్గరికి 9,000కి వస్తుంది. ఈ మొబైల్లో బెస్ట్ పాయింట్స్ చెప్పాలి అంటే ఈ మొబైల్లో మనకు ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి UI వస్తుంది. సో మీకు UIలో యాడ్స్ లేకుండా ఈ మోటరోలా G8 పవర్ లైట్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు అండర్ 10,000లో. నెక్స్ట్ మొబైల్ వచ్చే దగ్గరికి రెడ్మీ 8. ఈ మొబైల్ కూడా ఒకటే వేరియంట్ వస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది డ్యూయల్ కెమెరాతో వస్తుంది, ఫింగర్ ప్రింట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చే దగ్గరికి స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చే దగ్గరికి 9,500 పడుతుంది. సో అండర్ 10,000లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్తో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ బెస్ట్గా ఉంటుంది. కానీ ఈ మొబైల్తో హెవీ గేమింగ్ అనేది చేయడం కష్టం. అంటే COD కానీ పబ్జీ కానీ ఈ ప్రాసెసర్తో ఆడామంటే బాగా ల్యాగ్ వస్తుంది. కానీ డైలీ యూస్కి ఈ మొబైల్ బాగానే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చే దగ్గరికి రియల్మీ నార్జో 10. ఈ మొబైల్ ఒకటే వేరియంట్లో వస్తుంది. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్తో వస్తుంది, అలానే 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది మనకి. అలానే ఇందులో మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చే దగ్గరికి 12,000 పడుతుంది. ఈ మొబైల్లో బెస్ట్ పాయింట్ ఏంటి అంటే మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్. ఈ G80 ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అలానే గేమింగ్ చేయడానికి COD కానీ పబ్జీ కానీ ఆడటానికి ఈ ప్రాసెసర్ అనేది ద బెస్ట్గా ఉంటుంది. మనం ఇటువంటి గేమ్స్ ఆడేటప్పుడు ఎటువంటి ల్యాగ్ కూడా రాదు. అలానే మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. కానీ ఇందులో మనకి కాన్ వచ్చే దగ్గరికి డిస్ప్లే వచ్చే దగ్గరికి మనకి ఫుల్ HD రాదు, ఓన్లీ HD డిస్ప్లేనే వస్తుంది. అంటే 720p రెజల్యూషన్ డిస్ప్లేనే వస్తుంది. సో ఓవరాల్గా 12,000కి మొబైల్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చే దగ్గరికి రియల్మీ 6. ఈ రియల్మీ 6లో మనకి 3 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలానే ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చే దగ్గర 16 మెగాపిక్సెల్తో వస్తుంది. 4300 mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి FHD డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి 90 Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలానే 30 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్తో వస్తుంది. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అంటే మనకి పవర్ కీలోనే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. ఇంకా ప్రైసింగ్ వచ్చే దగ్గరికి 4GB 64GB 14,000కి వస్తుంది. 6GB 128GB 16,000కి వస్తుంది. 8GB 128GB 17,000కి వస్తుంది. ఓవరాల్గా ఈ మొబైల్ వచ్చే దగ్గరికి ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండర్ 20Kలో కూడా ఈ మొబైల్ అనేది ద బెస్ట్ అనొచ్చు.
ఎందుకంటే మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఎటువంటి గేమ్స్నైనా కూడా చాలా స్మూత్గా రన్ చేస్తుంది. ఈ G90T ప్రాసెసర్ అనేది మనకి స్నాప్డ్రాగన్ 720G కానీ అలానే 730G కానీ వీటికన్నా కూడా ఇది ఇంకా పవర్ఫుల్ ప్రాసెసర్. సో అలానే 90Hz రీఫ్రెష్ రేట్ కూడా ఉంది. సో 15,000లో 90Hz రీఫ్రెష్ రేట్ అనేది ఏ మొబైల్లో కూడా మనకు లేదు. అలానే 30 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్తో కూడా వస్తుంది. సో ఓవరాల్గా ఈ మొబైల్ అనేది ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు 14,000కి. నెక్స్ట్ మొబైల్ వచ్చే దగ్గరికి మోటరోలా వన్ ఫ్యూజన్. ఈ మొబైల్ మనకి రీసెంట్గానే లాంచ్ అయింది. ఈ మొబైల్ ఒకటే వేరియంట్తో వస్తుంది. 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లేతోనే వస్తుంది. క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. అలానే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మనకి పాపప్ కెమెరాతో వస్తుంది. సో పాపప్ కెమెరా రావడం వల్ల మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే ఉంటుంది. అంటే డిస్ప్లేలో ఎటువంటి పంచ్ హోల్ కానీ నాచ్ కానీ ఉండదు. సో మనం మూవీస్ చూసేటప్పుడు కానీ అట్లాగా మనం ఫుల్ స్క్రీన్తో మనం చూడొచ్చు. అలానే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చే దగ్గరికి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా ప్రైస్ వచ్చే దగ్గరికి 6GB 128GB 17,000కి వస్తుంది. సో 17,000కి ఈ మొబైల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఈ మొబైల్ మనకి మోటరోలా కంపెనీ నుంచి వస్తుంది. అలానే మనకి యూఐ ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్లా ఉంటుంది. అంటే మనకి యూఐలో ఎటువంటి యాడ్స్ రావు, చాలా స్మూత్గా కూడా ఉంటుంది యూఐ. దాంతోపాటు మనకి పాపప్ కెమెరాతో వస్తుంది. సో అందువల్ల మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే వస్తుంది. సో ఎక్కువగా మూవీస్ చూసే వాళ్ళకి ఈ డిస్ప్లే అనేది బాగా నచ్చుతుంది. అలానే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్తో వస్తుంది. సో ఓవరాల్గా 17,000కి ఈ మొబైల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చే దగ్గరికి పోకో X2. ఈ మొబైల్లో మనకి 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అలానే ఇందులో డిస్ప్లే 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ వస్తుంది. ఫ్రంట్ మెయిన్ కెమెరా వచ్చే దగ్గరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ వచ్చే దగ్గరికి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చే దగ్గరికి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా ప్రైసింగ్ వచ్చే దగ్గరికి 6GB + 64GB 17,500కి వస్తుంది. అలానే 8GB + 256GB వచ్చే దగ్గరికి 21,500కి వస్తుంది. ఈ మొబైల్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే కెమెరాస్. ఇందులో వచ్చే 64 మెగాపిక్సెల్ కెమెరా క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండర్ 20,000లో ద బెస్ట్ కెమెరా మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. అలానే ఇందులో డిస్ప్లే 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. సో 120Hz రీఫ్రెష్ రేట్ అనేది ఈ ప్రైస్లో మనకి ఏ మొబైల్లో లేదు. ఈ ఒక్క మొబైల్లోనే అవైలబుల్ ఉంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చే దగ్గరికి సామ్సంగ్ గెలాక్సీ A80. జనరల్గా ఈ మొబైల్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. కానీ ఈ మొబైల్ రిలీజ్ చేసినప్పుడు 50,000 దాకా పెట్టారు. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే దగ్గరికి 42,000 ఉంది. కానీ ఈ డీల్లో ఈ మొబైల్ ప్రైస్ వచ్చే దగ్గరికి 22,000కే ఇస్తున్నారు. సో ఈ కాస్ట్కి ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్. ఈ మొబైల్లో మనకు ఒకటే వేరియంట్ వస్తుంది. 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. కానీ ఈ క్వాడ్ కెమెరా సెటప్ అనేది రొటేటింగ్ కెమెరా. అంటే ఈ క్వాడ్ కెమెరాస్ అనేది మనం బ్యాక్ యూజ్ చేయొచ్చు, అలానే ఫ్రంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో మెయిన్ కెమెరా వచ్చే దగ్గరికి 48 మెగాపిక్సెల్తో వస్తుంది. అలానే ఈ 48 మెగాపిక్సెల్తోనే మనం సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు. అంటే బ్యాక్ మనం ఎట్లా కెమెరాస్ యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనం ఫ్రంట్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ మొబైల్లో స్పెషాలిటీ అంటే ఇదని చెప్పొచ్చు. అలానే ఈ మొబైల్ మనకి 3700 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో సామ్సంగ్ వాళ్ళ సూపర్ AMOLED డిస్ప్లే అంటే చాలా బాగుంటుంది. అలానే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ వస్తుంది. సో 22,000కి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్, రొటేటింగ్ కెమెరా. అంటే మనం బ్యాక్ ఎట్లాంటి కెమెరాస్ యూజ్ చేస్తామో ఫ్రంట్ సెల్ఫీ కానీ వీడియోస్ కానీ అవన్నిటికీ కూడా ఇవే కెమెరాస్ మనం యూజ్ చేయొచ్చు. సో 22,000కి ద బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. అలానే ఈ ప్రైస్కి ద బెస్ట్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు. అలానే ఇంకో పాయింట్, ఇది శాంసంగ్ కంపెనీ నుంచి మనకు వస్తుంది. అంటే నాన్ చైనీస్ కంపెనీ. సో శాంసంగ్ నుంచి ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి మొబైల్ ద బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చే దగ్గరికి రెడ్మీ K20 Pro. ఈ మొబైల్లో మనకి 2 వేరియంట్స్ వస్తాయి. 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, అలానే 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది మనకి ట్రిపుల్ సెటప్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. అలానే ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా మనకి పాపప్ కెమెరా వస్తుంది. సో పాపప్ కెమెరా వల్ల మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే వస్తుంది. అలానే ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో సూపర్ AMOLED డిస్ప్లే అనేది మనకి చాలా బాగుంటుంది. అలానే ఫుల్ వ్యూలో సూపర్ AMOLED చూడటం అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఫింగర్ ప్రింట్ కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. బ్యాటరీ వచ్చే దగ్గరికి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చే దగ్గరికి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. ఇది లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్.
కానీ ఇప్పటికీ కూడా 855 ప్రాసెసర్ అనేది ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇంకా ప్రైజింగ్ వచ్చే దగ్గరికి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ది 27,000కి వస్తుంది. అలానే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ది 30,000కి వస్తుంది. సో మనకి 27,000లో లాస్ట్ జనరేషన్ అయినా మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ వస్తుంది. అలానే పాపప్ కెమెరా కూడా ఉంటుంది. అలానే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ వస్తుంది. ఇది పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో మనకి 27,000లో లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ద బెస్ట్ అనే చెప్పచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చే దగ్గరికి సామ్సంగ్ గెలాక్సీ S10 లైట్. ఈ మొబైల్ మనకు ఒకటే వేరియంట్తో వస్తుంది. 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. ఇది మనకి త్రిబుల్ సెటప్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్తో వస్తుంది. ఈ ఫ్రంట్ కెమెరా మనకి పంచ్ హోల్తో వస్తుంది. దీంట్లో బ్యాటరీ 4500 mAh ఉంటుంది. ప్రాసెసర్ వచ్చే దగ్గరికి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ వస్తుంది. ఇంక ఈ మొబైల్ ప్రైసింగ్ వచ్చే దగ్గరికి 43,000 ఉంది. కానీ ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో HDFC కార్డు కానీ మనం యూజ్ చేసామంటే ఇన్స్టెంట్ 4,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే మనకి 39,000కి వస్తుంది. సో మనకి శాంసంగ్ నుంచి లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. జనరల్గా మనకి శాంసంగ్ ఫ్లాగ్షిప్స్ అన్నీ కూడా మన ఇండియాలో ఎక్సినోస్ ప్రాసెసర్తో వస్తాయి. అంటే శాంసంగ్ ఫ్లాగ్షిప్స్ క్వాల్కామ్ ప్రాసెసర్తో మనకి ఇండియాలో రావు. సో మనకి శాంసంగ్లో ఫ్లాగ్షిప్ మొబైల్ అలానే క్వాల్కామ్ ప్రాసెసర్తో కావాలంటే ద బెస్ట్ మొబైల్ అని చెప్పచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో మనకు ఉన్న బెస్ట్ మొబైల్స్ ఇవి. అలానే మనకి ఇంకా చాలా మొబైల్స్ డిస్కౌంట్స్లో దొరుకుతున్నాయి. కానీ వాటిలన్నింటిలో కల్లా ఈ మొబైల్స్ అనేవి ద బెస్ట్ మొబైల్స్. అంటే ప్రైస్ టు పర్ఫార్మెన్స్కి ఈ మొబైల్స్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఈ మొబైల్స్కి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఈ మొబైల్స్ పర్చేజ్ చేయొచ్చు. అలానే మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉంటే ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.